అప్పటికీ నీ మనసు మారకపోతే అసలు నువ్వు మనిషివే కాదని నమ్ముతాను. ఛీ! ఏదన్నా అకేషన్ ఉంటే ఓకే గానీ ఇలా ప్రత్యేకంగా హోటల్కి ఎందుకని? ఇప్పుడు అకేషన్ లేదని ఎవరన్నారండి? మీరు రావడమే పెద్ద అకేషన్. పదండి. అది కాదు మేడం. వెంటనే నువ్వు ఓ తాళి కట్టించుకో. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఏంటంటీ, ఏమని దీవించాలా అని ఆలోచిస్తున్నారా? ఒకవేళ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారనుకోండి, మీ దీవెన ఏం ఫలించదు. అందుకే దీర్ఘ సుమంగళి భవ అని దీవించండి. మీ దీవెన ఫలించి మా ఆయన నిండు నూరేళ్లు బతుకుతారు. చూడమ్మా, నా చేతుల మీదుగా ఎంతో మందిని కాపాడాను. ఆ పుణ్యం అంటూ ఏదైనా వచ్చుంటే అది నీ ఆయుష్ పెంచాలని కోరుకుంటాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి. వస్తానమ్మా. ఏంటంటీ, అంకుల్ మీకంటే మరీ ఎమోషనల్ అనుకుంటాను. అయినా డాక్టర్లుగా మీరు నాకు మరింత ధైర్యం చెప్తారు అనుకుంటే నాకంటే ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారేంటి? పోయేది నేనాంటీ. మీ సర్వీస్ లో ఇలాంటి కేసులు ఎన్ని చూసుంటారు? ఎందరినో చూడటం వేరు, నిన్ను చూడటం వేరమ్మా. మీరు మరీ ఆంటీ. ఈ పాప ఎవరా ఆంటీ? చాలా క్యూట్ గా ఉంది. చిన్నప్పుడు నేను అచ్చు ఇలాగే ఉండేదాన్ని. తనెవరో తెలుసా? మా పాప. మీ పాప? తను బతుకుండుంటే నీ వయసే ఉండేది. అందుకే నిన్ను చూస్తుంటే నాకు తనే గుర్తుకొస్తుందమ్మా. ఆంటీ, మేమిద్దరం డాక్టర్లం. మేం చదువుకున్న చదువు మా బిడ్డకు కనీసం ఒక్కరోజు ఆయుష్ని కూడా ఇవ్వలేకపోయింది. లక్షలు కాదు, కోట్లు కుమరించగలం. ప్రపంచంలో ఏ మూలకైనా తీసుకుని వెళ్లే సామర్థ్యం ఉంది. కానీ ఏం చేయలేకపోయాం. అమ్మా నన్ను బతికించవా అన్నట్లు మా పాప మా కేసు చూస్తూ ఉంటే ఏం చేయలేకాల. చూస్తుండగానే ఆంటీ, ఆంటీ ఆంటీ ఏంటి చిన్ని ఇలా వచ్చావు? స్కూల్ లేదా? ఉందాంటీ, వెళ్తున్నాను. కానీ రాత్రి నాకు కథ చెప్పలేదు కదా. నిన్నొకటి ఈ రోజొకటి, మొత్తం 2 స్టోరీస్ చెప్పాలి. హో, తప్పకుండా చెప్తాను. ఈ ఆంటీ ఎవరు? హాయ్, నా పేరు చందు. అయాన్ చిన్ని. ఆంటీ, మీరిక్కడే ఉంటారా? ఎందుకు? మా స్కూల్ యాన్యువల్ డే రోజు నేను డాన్స్ చేస్తున్నాను, మీరు రావాలి. ఓ ష్యూర్. ఎప్పుడు? ఫిబ్రవరి 2nd. ఓ, నేను జనవరి దాకా కదా ఉండేది. ఏ ఆంటీ? చిన్ని, నీకు స్కూల్కి టైం అవుతోంది, నువ్వు వెళ్ళమ్మా. బాయ్ ఆంటీ. బాయ్. పాప చాలా క్యూట్ గా ఉంది ఆంటీ. చాలా బాగా మాట్లాడుతుంది. మాకున్న ఒకే ఒక ప్రశాంతత కూడా ఆ పాపే. పాపకి అమ్మ లేదు, మాకు పిల్లలు లేరు. అమ్మ లేదా? అమ్మ చనిపోయింది. నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. అమ్మమ్మ తాతయ్యలతో పక్కింట్లో ఉంటోంది. ఓ, అంటే ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతులు చాలా మందే ఉన్నారన్నమాట.
టీ తెస్తాను, కూర్చోమ్మా. రాజా, ఓ పనిలో ఉన్నావా? ఏంటి మూర్తి గారు, కూర్చోండి. మనం కొత్తగా మొదలుపెట్టిన ఆ వెంచర్ గురించి మాట్లాడాలి రాజా. ఏమైనా ప్రాబ్లమా? కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మనం అనుకున్న దానికంటే ఇంకో 6 నెలలు లేట్ అయ్యేలా ఉంది. ఎందుకు? ఈ నెలలో ఇటుక రేటు పెరిగింది, సిమెంట్ రేట్ ఆల్రెడీ పోయిన నెలలోనే పెరిగింది. మరి వచ్చే నెలలో తగ్గుతుందని ఏమన్నా గ్యారంటీ ఉందా? లేదు కదా. ఏదేమైనా మనం చెప్పిన టైంకి అందించాలి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పేరు పోగొట్టుకుంటే ఎంత డబ్బు ఎదిరించినా సంపాదించుకోలేం. ఎక్కడా డిలే కాకుండా చూడండి. వెరీ గుడ్ రాజా. బిజినెస్ లో ఫండమెంటల్స్ ని బాగా అవపోసన పట్టావు. అందుకే ఇంత తక్కువ టైంలో ఎంతో ఎత్తుకు ఎదిగావు. రండి సార్, కూర్చోండి. ఈ మర్యాదలు నాకేం అవసరం లేదు గాని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి సార్. కస్టమర్స్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని మూర్తి గారికి చాలా బాగా చెప్పావు. మరి చందుని కాపురానికి తెచ్చుకుంటాను అని ఇచ్చిన మాట ఎందుకు వదిలేశావు? అది కూడా నువ్విచ్చిన మాటే కదా. మాట తప్పింది నేను కాదు సార్, నోరు జారింది చందునే. అది తెలుసు. తనేదో మాధవిని కామెంట్ చేసిందని నువ్విలా అనటం ఎంతవరకు న్యాయం? నువ్వు తెలివిగలవాడివి, అన్నీ అర్థం చేసుకోగల మనసున్న మనిషివి. నువ్వే నీ భార్యని అర్థం చేసుకోలేకపోతే ఎలా రాజా? అర్థం చేసుకోవడం అంటే ఏంటి సార్? తను ఏం మాట్లాడినా నోరెత్తకపోవడమా, లేకపోతే నిందలు వేసినా నోరు మూసుకొని కాపురం చేయడమా? ఏదో మీరే చెప్పండి. చూడు రాజా, నేను అమెరికా వెళ్ళిపోతానంటే బలవంతంగా ఆపావు. చందుని నీ ఇంటికి తెచ్చుకుంటానని మాటిచ్చావు. ఈరోజు ఏదో కారణం చెప్పి ఆ మాట తప్పుతావా? ఓకే సార్, మీకిచ్చిన మాట ప్రకారం నేను ఏం జరిగినా నోరెత్తను. మాధవిని ఎన్ని మాటలన్నా, ఎన్ని పిచ్చి పిచ్చి కమెంట్స్ చేసినా ఎదురు మాట్లాడను. తనని కాపురానికి రమ్మని చెప్పండి. మీకు తెలియదు సార్, అసలు చందుకి నా దగ్గరికి రావాలనే లేదు. తనకే కాదు, వాళ్ళ నాన్నగారికి కూడా ఆ ఆలోచన లేదు. నాకిచ్చిన మాట తప్పానన్నారు గాని నిజానికి ఇచ్చిన మాట తప్పింది మీ ఫ్రెండ్ కృష్ణ గారు. మధ్యలో తనేం చేశాడు? ఏ తన కూతురు ఇక్కడ అని మాటలు అనేసి వెళ్తే ఇది తప్పు అని ఎందుకు సర్ది చెప్పలేదు? మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి కాపురానికి పంపిస్తానన్న మనిషి ఇంతవరకు ఎందుకు పంపించలేదు? మాట తప్పింది నేను కాదు సార్, ఆయన. తను మాత్రం ఏం చేస్తాడు రాజా? తల్లి లేని పిల్లని గారాబంగా పెంచాడు. ఈ సమయంలో తల్లి ఉండుంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని సర్ది చెప్పేది. ఆ అవకాశం లేనప్పుడు తనేం చేస్తాడు? ఆయన ఏం చేయలేకపోతే నన్నేం చేయమంటారు సార్? వెళ్ళి బ్రతిమలాడినా లేక కాపురానికి రమ్మని కాళ్ళు పట్టుకోనా? నువ్వు ఆవేశపడకు రాజా. కృష్ణని కలిసి నేను మాట్లాడతాను. చందుకి నచ్చజెప్పి కాపురానికి వచ్చేలా నేను చేస్తాను. నువ్వు మాత్రం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. నేను వెంటనే వాళ్ళతో మాట్లాడతాను. బాయ్. రాజా, చందు ఇలా మాట్లాడిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. దీని వెనక ఏదో కారణం ఉండాలి. ఏ కారణాలు లేవు మూర్తి గారు. అనుమానం ముందు పుట్టి ఆడవాళ్లు తర్వాత పుడతారంటారు చూడండి, అది నిజం. అదే అసలైన కారణం, అంతే.
ఇవాళ కలిసి మంచి హోటల్కి వెళ్ళి భోంచేద్దాం. మీరు రావడమే పెద్ద అకేషన్. పదండి. అబ్బా నాకు ఆకలిగా ఉంది. బయలుదేరతారా లేదా? అప్పుడే నెల దాటిపోయింది. నేను సాధించాల్సింది ఇంకా మిగిలిపోయింది. దేవుడా, నిజంగా నీకు మనసుంటే నా బాధ్యత నెరవేరే అవకాశం కల్పించు, లేదా కాలాన్ని శాసించు. డాడీ, డాడీ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఏంటి అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను. మీరెప్పుడు ఎలా ఉంటారో ఆ మాత్రం తెలీదా నాకు? మీ మనసేంటో మీకంటే నాకే బాగా తెలుసు. తెలీదు, తెలిసింది అని అనుకుంటాం అంతే. నిజంగా నా మనసు తెలుసుంటే రాజా విషయంలో అలా బిహేవ్ చేసేదానివే కాదు. మీ అమ్మలేని లోటు నాకు నిజంగా ఇప్పుడు తెలుస్తుంది. తనే ఉండుంటే నువ్వు చేసిన పనికి 4 తగిలించి మరీ నీకు జీవితం విలువేంటో తెలియజెప్పేది. మీరు చెప్పొచ్చు డాడీ, నన్ను కొట్టే అధికారం మీకు ఉంది. అంటే దెబ్బలు తింటానికైనా సిద్ధంగా ఉన్నావు గాని నన్ను మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, అంతేనా? See, Mr. Krishna Prasad, I know what you are and what you are thinking about. చందు, ఏంటలా చూస్తున్నారు? ఓ, మిమ్మల్ని మిస్టర్ కృష్ణ ప్రసాద్ అని పిలిచానా? అలాగే పిలవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తండ్రి కూతురులాగా కాదు, ఓ మంచి ఫ్రెండ్స్ లా ఒక విషయం గురించి డిస్కస్ చేయబోతున్నాం. దేని గురించి? అదిగో ఆ క్యారేజ్ చూసారా? అది మీదే. మీకోసం క్యారేజ్ తీసుకొని మీ ఆఫీస్కి వచ్చాను. అవునా? మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? చెయ్యలేదు కాబట్టే ఒక మంచి సూపర్ సీన్ చూశాను. అదే మీరు మూడీగా ఉంటే జయంతి గారు మీ మూడు మార్చి లంచ్ కి తీసుకెళ్లారు కదా, అది. ఆవిడ లంచ్కి వెళ్తూ రమ్మని బలవంతం చేస్తే తప్పక వెళ్ళాను. వెళ్ళాలి. బాస్ పిలిస్తే వెళ్ళాలి. బాస్ చెప్పింది చెయ్యాలి. ఇంతకీ ఏ హోటల్కి వెళ్ళారు బాస్? గ్రీన్లాండ్ హోటల్. అబ్బా, టేస్ట్ అదిరింది. అక్కడ డిషెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతకీ ఏం ఆర్డర్ ఇచ్చారు? నేనేం ఇవ్వలేదు, ఆవిడే మష్రూమ్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఆర్డర్ చెప్పింది. వావ్, చెప్పాను కదా ఆవిడ టేస్టే టేస్ట్ అని. మీకు గుర్తుందా? మమ్మీ, మీరు, నేను ఎప్పుడు లంచ్ కి వెళ్ళినా మమ్మీ ఇదే ఆర్డర్ చేసేది. జయంతి గారు అమ్మలా ఉండడమే కాదు డాడీ, అమ్మలాగే ఆలోచిస్తుంది, అమ్మలాగే మిమ్మల్ని చూసుకుంటుంది. చందు, అదే మీకేం కావాలో మీరు ఆర్డర్ ఇవ్వకుండానే చెప్పారు కదా, అందుకే అలా అన్నాను. ఏదో ఒక టేస్ట్ కలిసినంత మాత్రాన అంతా కలిసిపోయినట్టేనా? ఆవిడ నాకు బాస్, నేను అక్కడ పనిచేసే ఒక ఎంప్లాయీని. ఎవరి హద్దుల్లో ఎలా ఉండాలో మా ఇద్దరికి బాగా తెలుసు. ఎందుకు డాడీ ఇంకా నా దగ్గర దాస్తారు? నిజం చెప్పండి, జయంతి గారిని మీరు ఫస్ట్ టైం చూడగానే మీకు అమ్మ గుర్తు రాలేదా? మొదట మీరంటే కోపడిన జయంతి గారు
మెల్లమెల్లగా మీతో పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది, మీతో కావాలని మాట్లాడుతుంది, మీ మూడ్ మార్చే ప్రయత్నం చేసింది, మీ టేస్ట్ ఏంటో తెలుసుకుంది. అలాగే రేపు మీ జీవితంలోకి వచ్చి షట్ అప్, జస్ట్ షట్ అప్. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు నీకు అర్థమవుతుందా? మా వయసు ఏంటి, మా నేచర్ ఏంటి? ఒక ఆడ మగ కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన, కలిసి భోంచేసినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆలోచించడమేనా? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? అది కాదు డాడీ, ఆవిడ అమ్మలాగా ఉంటే ఉన్నంత మాత్రాన అమ్మైపోతుందా? అసలు నేనంత ఫూలిష్గా ఎలా ఆలోచిస్తాను అనుకున్నావు చందు? అదీ కాక మీ అమ్మంటే నాకెంత ప్రేమ నువ్వు మర్చిపోయావా? మీ అమ్మని నేను ఎంత ప్రేమించానో తెలుసా? అసలు నీకు ప్రేమ విలువ తెలుసా? మనిషి ఎదుట నిలబడి నువ్వంటే నాకింత ఇష్టమని చెప్పేది కాదు ప్రేమ. తను లేకపోయినా తన జ్ఞాపకాలతో బ్రతకడం, అది ప్రేమంటే. నీ భర్తను నువ్వు ప్రేమించుంటే అది నీకు అర్థమై ఉండేది. నీకోసం అన్నీ వదులుకొని వచ్చిన రాజాని నానా మాటలని వచ్చిన నీకు ఇంతకంటే గొప్పగా ఆలోచించడం ఎలా తెలుస్తుంది? అందుకే రాజా మాధవులు నీకు రాంగుగా కనిపించారు. మా ఇద్దరిని అపార్థం చేసుకున్నావు. మన మనసు ఎలాగుంటుందో మన ఆలోచనలు అలాగే ఉంటాయి. అందుకే ప్రతి దాంట్లో నీకు తప్పులే కనిపిస్తుంటాయి. ఎందుకంటే చందు, చందు, అమ్మ చందు, చందు, అమ్మ చందు, చందు. జాగ్రత్త. డాక్టర్, ఏమైంది? ఏమో తెలియదు డాక్టర్. మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోయింది. మాట పలుకు లేదు. బాయ్స్ లోపలికి తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. డాక్టర్, ఎలా ఉంది చెప్పండి. మీ అమ్మాయికి కొన్ని టెస్టులు చేయాలి. చేయండి డాక్టర్. ఏ టెస్ట్ కావాలంటే ఆ టెస్ట్లని చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఓకే, నేను ఒకసారి మా సీనియర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మిమ్మల్ని పిలుస్తాను. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సరే. చందుని నాతో పాటు తీసుకెళ్తాను. చందు పడిన బాధలకి ప్రతిఫలంగా ఆ బాధలన్నీ మర్చిపోయేలా మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అంకుల్. జీవితంలో మళ్ళీ కష్టమనే పదం తన వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను. కాపురం చక్కబడుతుంది, తన జీవితం సెటిల్ అవుతుంది అనుకునేసరికి ఇలా అయిందేంటి? భగవంతుడా, తనకేమీ కాకుండా చూడు స్వామి.
సార్ ఆ. మిమ్మల్ని డాక్టర్ గారు ఆ, రమ్మంటున్నారు. పదండి. ఆ రూమ్ లో ఉన్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, రండి, కూర్చోండి. డాక్టర్, నేను చందు ఫాదర్ని. నా కూతురికి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? ఇదిగో మీ అమ్మాయి రిపోర్ట్సే చూస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా పడిపోయిందా? లేదు డాక్టర్. తలనొప్పి అని ఎప్పుడైనా ఇబ్బంది పడిందా? ఆ, అంటే మామూలు తలనొప్పి వచ్చేది, టాబ్లెట్స్ వేస్తే తగ్గిపోయేది. అలా కాదు, సివియర్గా అంటే తలనొప్పితో వాంతులు కానీ అలాంటివి ఏమైనా అయ్యాయా? లేదు డాక్టర్, అలాంటివేవి నేను నోటీస్ చేయలేదు. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఎనీ ప్రాబ్లం డాక్టర్? చెప్పండి డాక్టర్, ప్లీజ్. సారీ మిస్టర్,